అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికి అమ్మ అమెరికా నుండి ఇండియాకి అయితే క్షేమంగా అయితే రీచ్ అయిపోయింది. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న రియాక్షన్, బాబాయ్ వాళ్ళు, తర్వాత నాయనమ్మ, పిన్ని వాళ్ళందరూ రియాక్షన్ ఎలా ఉంది, ఇంకా మా ఇల్లు అమ్మ లేకపోతే 6 నెలలు ఎలా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం అయితే ఉండబోతుంది. ఇంకా ఏంటంటే అమ్మ ఫ్లైట్ డిలే ఉండడం వల్ల నార్మల్గా అయితే హైదరాబాద్లో 6:30కి దిగాలి ఈవినింగ్. ఆ రోజు ఇంకా డిలే ఉండడం వల్ల ఏంటంటే 9కి అలా దిగిందనమాట. సో లేట్ అయిపోయిందని చెప్పేసి ఆ రోజు నైట్ హైదరాబాద్లోనే అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, సో అక్కడే స్టే చేశారు. ఫుల్ వర్షం ఉండడం వల్ల మళ్ళీ రిస్క్ ఎందుకులే అని మాకు అక్కడి నుంచి మళ్ళీ మా ఊరికి వెళ్ళడానికి 3 అవర్స్ జర్నీ అనమాట. సో కోదాడ దగ్గర మాది విలేజ్. అలా ఇంకా రిస్క్ వద్దులే అని చెప్పేసి ఆ నైట్ అక్కడే స్టే చేశారు. ఇంకా ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి సరుకులు అవన్నీ అయితే అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ అన్ని రెడీగా తీసుకొని పెట్టుకున్నారనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ మా ఇల్లు చూసి ఎలా షాక్ అయింది, తర్వాత ఈ ఇల్లు ఎలా క్లీన్ చేసింది ఏంటి, మా వాళ్ళ రియాక్షన్స్, మా నాన్న రియాక్షన్ అన్నీ అయితే వీడియోలో ఉండబోతున్నాయి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సామంట సామంటాను పెట్టుకుంటా. ఇంకా అమ్మ వెళ్ళిన టైంకి అయితే నాన్న లేకుండా అనమాట. ఆ రోజు మాది నాటు ఉండే, నాన్న పొలానికి అయితే వెళ్ళాడు. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ మనవరాలు అనమాట. అమ్మ నాన్నతో ఎక్కువ ఉంటుంది. సో నేను వచ్చినప్పుడు అది చాలా చిన్నగా ఉండి ఇప్పుడు అంత పెద్దగా అయిపోయింది అనమాట. నేనే షాక్ అయ్యాను. ఇంకా బాబాయ్, పిన్ని, నాయనమ్మనే ఉండే అనమాట. కొంచెం మా బాబాయ్ వచ్చి ఎమోషనల్ పర్సన్, అంటే మా వాళ్ళంతా చాలా ఎమోషనల్ లేండి. సో బాబాయ్ ఏంటంటే అమ్మని పెద్ద వదిన అనమాట. సో అమ్మ తర్వాత అమ్మ అన్నీ చూసుకునేది నాకు అని చెప్పేసి ఊరికే చెప్తా ఉంటాడు. సో అమ్మలా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా అలా మొత్తానికి ఇంటికి వెళ్ళారు. అన్నయ్య వాళ్ళ లగేజ్, అమ్మ లగేజ్ అయితే పెట్టారనమాట. ఇంకా నాన్న వచ్చాడు. నాన్న వచ్చిన టైంకి ఏంటంటే ఫుల్ వర్షం ఉండడం వల్ల కరెంటు పోయిందనమాట. సో నానైతే ఫుల్గా తడిసి అయితే వచ్చాడు. మా వాళ్ళ రియాక్షన్ ఎలా అయినా క్యాప్చర్ చేయాలని చెప్పేసి ఫ్లాషెస్ మరీ అయితే వీడియో తీస్తున్నారు అనమాట. ఫస్ట్ మా అల్లుడు గారు తాత తాత అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. స్నానం చూపోసుకున్నాం, చూపోసుకొని మొత్తానికి అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొట్టిన డైలాగ్ ఏంటంటే, వామో మాలాకంగా పెరిగినాయి కదా చెట్లన్నీ అని చెప్పేసి అంటుందన్నమాట. ఎందుకంటే ఇంట్లో పోయి అన్ని చూడలే కదా, ఫస్ట్ డైరెక్ట్ వెనక్కి అయితే వచ్చేసింది నాయన ముందని చెప్పేసి. సో వెనక చెట్లే కనిపించినాయి అనమాట. ఇంకా బాత్రూమ్లు కానీ తర్వాత వాష్రూమ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అయితే అన్ని చూపించట్లేదు, అంత గలీజ్ అయితే అయిపోయినాయి అనమాట. సింకు, ఇంట్లో బండలు, అంట్లు అన్నీ ఫుల్గా జిడ్డుగా అనిపిస్తూ ఉండే. ఇంకా ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే అలానే కానీ నాయనమ్మ ఉంది పాపం చేసి పెట్టడానికి. కాకపోతే ఏంటంటే ఆమె వంట వండడం ఎక్కువ, మధ్య మధ్యలో లేవలేదు కూడా. కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి చేసింది. ఆ టైంలో ఏంటంటే పక్కనే మాకు బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంటాయి అనమాట. సో వాళ్ళు కర్రీస్ వేసేయడం అని, వాళ్ళు చేసి పెట్టడం అలా అయితే చేశారనమాట. సో ఇంకా తప్పదు కాబట్టి చేసుకున్నారు. నాన్న కూడా ఏంటంటే కష్టమైంది, చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే ఫోన్ చేసి చెప్తా ఉంటాడు కదా. సో తప్పదు కాబట్టి ఇంకా ఆయన కొంచెం అలా డొలుపుకుంటూ వచ్చాడనమాట. సో ఇంకా ఇంట్లో దేవుళ్ళు కానీ ఆ పేపర్లు అవన్నీ అన్నీ ఫుల్గా నల్లగా అయిపోయినాయి. పైన అన్ని బూజులు కొట్లాడుతూ ఉన్నాయి అనమాట. ఫుల్గా దుమ్ము అయితే పట్టింది. సో నేనే ఇంకా అంటే ఎలా ఉంది ఏంటి ఒకసారి నాకు వీడియోస్ పంపించండి చూసి అని చెప్పేసి నాకు షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. ఎందుకంటే ఇలా ఉన్న ఇల్లుని మా అమ్మ ఎలా చేసింది అనేది కూడా నాకు చూపించాలి అనిపించింది. మా వాళ్ళైతే అంటే కొంచెం ఓసిడీ క్యాండిడేట్స్ అనమాట. వదిలే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి అప్పుడప్పుడు పైన డీప్ క్లీన్ అయితే చేస్తున్నారు. బట్ బాబుతో కూడా ఆమెకు అవ్వదు కదా, అన్నీ ఒకటి అవన్నీ చేసుకోవాలి అంటే తనకి డస్ట్ ఎలర్జీ ఉందనమాట. సో మళ్ళీ ఏంటంటే ఇంకా ఎవరి ఇల్లు వాళ్ళకి ఎలా సర్దుకుంటే, అంటే వాళ్ళు సర్దుకుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఆ టైప్ అనమాట. అమ్మకు కూడా వేరే వాళ్ళు సర్దినా
నచ్చదు. సో అలా ఇంకా అన్ని రూమ్లలో కూడా మనం సున్నం వేసినప్పుడు అన్ని కలర్స్ వేసినప్పుడు అన్నీ బయటేస్తాం కదా, ఆ విధంగా అయితే వేసి మా వాళ్ళు క్లీన్ చేశారన్నమాట. సో ఇక్కడ క్లీన్ చేయడానికి ఏంటంటే అన్నయ్య వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఆర్డర్ చేసిండు. సో వ్యాక్యూమ్ క్లీనర్ అయితే మనకి మూలల అంటే బ్రష్లు ఉంటాయి కదా, డిఫరెంట్ బ్రష్లు. సో ప్రతి ఒక్కటి మూలల బండల మీద కింద కానీ కింద పడిన డస్ట్ కానీ కార్నర్స్లో ఉన్న డస్ట్ కూడా అన్నీ కూడా ఎవ్రీథింగ్ క్లియర్ చేస్తుందంట ఆ వ్యాక్యూమ్ క్లీనర్. చాలా బాగుంది అని చెప్పేసి అన్నాడు అనమాట అన్నయ్య. స్పెషల్గా ఇండ్లు క్లీన్ చేయడానికే కొనడనమాట. అందుకే వదినకి డస్ట్ ఎలర్జీ ఉంది, అమ్మకి డస్ట్ ఎలర్జీ ఉంది. సో ఎందుకులే అని చెప్పేసి అయితే రిస్క్ ముందే ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఆర్డర్ పెట్టిండు అమ్మ వెళ్ళే లోపలనే. సో ఇంకా మొత్తానికి చూశారు కదా, మా అమ్మ కిచెన్ అంతా అంట్లన్నీ రుద్దేసి ఎలా సర్దిందో బుట్ట బొమ్మలా అయితే చేసిందనమాట. తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ మీరు చూశారు కదా ఎంత నల్లగా అయిపోయిందో. ఆ ఫ్రిడ్జ్ని చూడండి, మొత్తం డీప్ క్లీన్ అయితే చేసింది, మెరిసేలా చేసింది అనమాట. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 15 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. సో 15 ఇయర్స్కి కూడా ఫ్రిడ్జ్ అయితే కొత్త దానిలాగా ఉంటుంది అనమాట, అలా మెయింటైన్ చేస్తే. అండ్ మా ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ కూడా అమ్మ వాళ్ళు వేరుబడినప్పుడు అంటే 2000 సంవత్సరంలో, ఐ థింక్ 2000 సంవత్సరంలోనో ఏమో తీసుకున్నారు ఆ గ్యాస్ని. ఇప్పటికే అది కొత్త దానిలాగా ఉంటుంది అనమాట. ఇంకా అందరూ పని చేస్తున్నారు, నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి అనుకున్నాడు. మా అల్లుడు గారు సర్దుతా ఉన్నాడు అనమాట, మొత్తం ఫ్రిడ్జ్లో అయితే సర్దుతా ఉన్నాడు. వాడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అల్లుడైతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన రిమోట్ కారు తర్వాత బాల్తో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మా వాళ్ళు 1 డే కిచెన్ సరిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి అయితే హాల్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసి తర్వాత సన్సైడ్ మీద ఉన్న పెద్ద డబ్బాలు అన్ని లగేజ్లు ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా అన్నయ్య అయితే పైకి ఎక్కి వ్యాక్యూమ్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. ఇదేంటంటే బ్రష్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే చాలా మంచిగా యూజ్ అయిందంట వాళ్ళకి. అంటే కార్నర్లో కూడా ఇప్పుడు వదిన చూడండి, ఆ బట్టలన్నీ తీసేసి కార్నర్కి బ్రష్ చేంజ్ చేసి అయితే పెడతా ఉంది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే, ఎవరికైనా డస్ట్ అలర్జీ ఉంటే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే బాగా పనిచేస్తుంది. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేనైతే అన్నయ్యని అడిగి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మొత్తానికి బట్టలు సెల్ఫ్ అదంతా అయిపోయిన తర్వాత అమ్మ బట్టలన్నీ సర్దేసింది. తర్వాత చిన్న ఇంకా 2-3 సెల్ఫ్లు ఉంటాయి కదా, వాటిల్లో డబ్బాలన్నీ సర్దేశారు. తర్వాత పైన సన్సైడ్ మీద ఇంకా డబ్బాలన్నీ కూడా పైన సన్సైడ్ మీద పెట్టేశారు అనమాట. అది వచ్చేసి నా పెళ్ళప్పుడు బుట్ట. ఇంకా అది మంచిగా మా అమ్మ అయితే మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంది, ఎవరైనా అడిగితే ఇస్తూ ఉందంట పెళ్ళిళ్ళకి. ఇంకా బాత్రూమ్ కూడా ఫస్ట్ ఐటమ్కే మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసింది. చెట్లలో కూడా అవన్నీ కింద కొమ్మలన్నీ కొట్టేసి 2 డేస్కి ఒకసారి అమ్మ ఊడుస్తూనే ఉంటుంది అనమాట. సో ఇంకా అదంతా అయితే క్లీన్ చేసుకుంది. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు అందరూ అమ్మని మంచి కామెంట్స్తో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అసలు మా అమ్మ ఇంటి దగ్గర ఎలా ఉంటుంది, మా ఇల్లు ఎలా నీట్గా పెట్టుకుంటుంది ఏంటి అనేది అయితే ఒకసారి చూపించాలి అనిపించింది. అండ్ మీరు కూడా అమ్మ నీట్గా సర్దుకుందా లేదా, మా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. వన్స్ నేను ఇండియా వెళ్ళిన తర్వాత మంచి హోమ్ టూర్ అయితే చేస్తాను మాది. మీ కామెంట్స్ అన్నీ కూడా మా అమ్మకి తెలియజేస్తాను. సో కొంచెం బూస్టప్ ఇచ్చినట్టయితే ఉంటుందన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది అసలు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే అమ్మని ఇక్కడ కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళాము. సో వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయని ఫస్ట్ అయితే అమ్మ వెళ్ళే వీడియో అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ అవన్నీ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.